మనతో పాటు పావని గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా చూస్తారక్క, మళ్ళీ ఒకసారి కేటీఆర్ గారిని విచారణకు పిలిచిర్రు, ఇందులో ఒక 46 కోట్లు దుర్వినియోగం చేసిర్రు హెచ్ఎండి నిధులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చెప్తారు అసలు? 46 కోట్లు దుర్వినియోగం కాదు, 46 కోట్లు ఈ ఫార్ములా రేసును మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి ఎంట్రీ ఫీజు కట్టిర్రు. అవి బ్యాంకులనే ఉన్నాయి. ఆ బ్యాంకులున్న డబ్బులను బ్యాక్కు తీసుకురాలేని సవట సన్నాసి, ఈ ఫార్ములా రేసు పెట్టలేని దద్దమ్మ కేటీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తాడు. 46 కోట్లతోటి ఈ ఫార్ములా రేసు పెట్టి 700 కోట్ల పైగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిండు కేటీఆర్ అన్న. మరి 200 కోట్లు పెట్టి అందాల భామలను తీసుకొచ్చి ఏం చేసినావు? నీ ఘనకార్యం ఇంగ్లాండ్లో తెలిసింది కదా, మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ ఉన్న జోడు, ఆమెను ఏదో చేసి ఏమో అన్నారు. ఆ తెలంగాణ ఇజ్జత్ను ప్రపంచవ్యాప్తంగా తీసిర్రు. మరి 200 కోట్లు పెట్టిన దానిలో ఎన్ని వందల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చినావు రేవంత్ రెడ్డి? చెప్పాలి. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇప్పుడు నువ్వు ఉంటావు, రేపు మేముంటాం, రేపు మేమస్తాం. నువ్వు చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు ప్రతి ఒక్కటి రాసి పెట్టే ఉంటానం. అది దెబ్బకు దెబ్బ ఉంటుంది. అయితే మీరన్నట్టు నిజంగా పెట్టుబడులు వస్తే ఈ కార్ రేసు వల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగితే మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు కొనసాగించలేకపోయారు? ఎందుకు బ్రేక్ డౌన్ చేశారు? దీన్ని, ఆ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారు? అంటే ఈ ఫార్ములా అంటేనే రామన్న, కాళేశ్వరం అంటేనే హరీష్ అన్న, కేటీఆర్ గారు. కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోతే కేసీఆర్ గారు కనబడతాడని కాళేశ్వరంను కూలేశ్వరం చేసిర్రు. ఈ ఫార్ములాను మళ్ళీ నిర్వహిస్తే రామన్న కనబడతాడని ఈ ఫార్ములా మీద ఏదో చేద్దామని చూస్తున్నారు. ఇది అవినీతి చేసే కుటుంబం కేసీఆర్ గారిది కాదు. ఒక ఉద్యమ నాయకుడు, ఉద్యమకారులను అందరినీ ఏకం చేసి సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు. అవినీతి చేస్తాడు అంటే నమ్మడానికి ఎవరు లేరు. ఆయన కుటుంబం మీద లేనిపోని నిందలేసే పనులలో ప్రయత్నాలలో చేస్తాండ్రు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా, కక్షలో భాగంగా చేస్తున్న వ్యవహారం. ఇంకొకటి, రేవంత్ అన్న ఇంటికి పోతే పాపం వదినమ్మ ఎంబడి పడుతుందట. ఏమైంది, నిన్ను తీసుకుపోయిర్రట కదా, ఏమైంది, నిన్ను తీసుకుపోయి జైలు వేసిర్రు కదా, వాళ్ళని ఎవరు నెయ్యవా నువ్వు, చాతనైతే లేదా, లేకపోతే నేనన్నా పాలిస్తా, సీటు నువ్వు దిగు, నేను ఎక్కుతా అని అంటుందట. అందుకే ఇవన్నీ ఎత్తున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రీసెంట్గా ఆలేరు సభాముఖంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి గారు. మాట్లాడుతూ, నా లక్ష్యం నెరవేరింది, నాది ఎప్పుడూ నెరవేరింది రాజకీయ లక్ష్యం, నేను తొడగొట్టినా పడగొట్టినా కేసీఆర్ గారిని గద్దె దించిన ఆ సీట్లో నేను కూర్చున్నా, అంతటితోటి నా లక్ష్యం అయిపోయింది. అయినా మీరు జైలు అంటే ఎందుకు భయపడతా ఉన్నారు, మరి నన్ను వేసినప్పుడు ఎక్కడ పోయింది ఇదంతా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? తొడా మెడ తెలంగాణ రాష్ట్రాని కోసం కొట్టలేదు, తొడా మెడ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కొడతలేవు, తొడా మెడ నీ నోరు కూడా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు వేస్తలేవు. తొడెందుకు కొడతానవో, మెడెందుకు కొడతానవో, మాటలు ఎందుకు మాట్లాడతానవో తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. సభ పెడతావు, కేసీఆర్ గారిని తిట్టడమే పరమావధిగా పెట్టుకుంటావు, కేసీఆర్ గారి కుటుంబం మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తావు, కేటీఆర్ గారి మీద ఏదో ఒకటి మాట్లాడతావు, హరీష్ అన్న మీద ఏదో ఒకటి మాట్లాడతావు, అందులో ఇది జరిగింది, అందులో అది జరిగింది అని అంటావు. గంధమల్లెను మొన్న ఓపెన్ చేసిండు. మరి కాళేశ్వరమే లేకపోతే గంధమల్లకు నీళ్ళు ఎక్కడి నుంచి, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి వస్తాయా రేవంత్ రెడ్డి? లేకపోతే మన వదినమ్మ నువ్వు ఇద్దరు కలిసి బిందెలు పట్టుకుపోయి నింపుతారా? ఎట్లా చేస్తావు నీళ్లు? అవి చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో బాపు కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు రైతు బంధు వచ్చిందా, రైతు బీమా సంగతి ఏంది, ఎరువులు వచ్చినాయా, పంటలకు నీళ్ళు వచ్చినాయా, కరెంటు మంచిగా వస్తుందా, ఇవి చర్చ జరిగేటి. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చర్చ ఏం జరుగుతుందంటే, కాళేశ్వరం మీద కమిషన్ వచ్చిందా, రామన్న మీద ఏసీ వచ్చిందా, హరీష్ అన్న మీద కేసు పెట్టిర్రా, తెలంగాణ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ఈయన వ్యతిరేక పాలనను చూసి తట్టుకోలేక, ప్రజా వ్యతిరేక పాలనను చూసి తట్టుకోలేక పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టినవా? ఇగో గిది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఏంద్రాబాయ్, గేట్లు తెస్తా అన్నావు, భారీ గేట్లను మొత్తమే ఎత్తేస్తా అన్నావు, ప్రజా పాలన అన్నావు, ఎక్కడ పడితే అక్కడ మీరు అడిగే హక్కు ఉన్నది, కొట్లాడండి, పోరాడండి అని చెప్పినావు. ఇప్పుడు తెలంగాణ భవన్కు తాళాలు వేసుడు ఏంది నాకు అర్థమైతే లేదు. ఎందుకింత భయం నీకు, ఎందుకింత అభద్రతా భావం? నాయకుడి కోసము కార్యకర్తలు వచ్చిర్రు, ఒక నాయకుడి కోసం ఆయన అండగా ఉండడానికి కార్యకర్తలు వచ్చిర్రు. రోడ్ల మీద నిలబడనియరు, ఫుట్పాత్ మీద నిలబడనియరు, నీలోఫర్ కేఫ్ దగ్గర ఛాయ్ తాగనియరు. అక్కడ ఛాయ్ తాగుతామని పోతే ఆ నీలోఫర్ కేఫ్ను బంద్ చేస్తారు, పక్కనున్న బ్రాండీ షాపును మాత్రం తెరలబెట్టి
ఉంచుతారు. దేన్ని తాగుబోతుల రాజ్యాన్ని తీసుకొచ్చినావు రేవంత్ రెడ్డి. ఏం పాలన ఇది, దిక్కుమాల పాలన. ప్రధానంగా ఇప్పుడు గతంలో విచారణకు వెళ్ళినప్పుడు క్వాష్ పిటిషన్ వేసి నాట్ టు అరెస్ట్ తెచ్చుకొని మరి విచారణకు హాజరైంది కేటీఆర్ గారు. ఇప్పుడు అలాంటి ఏం లేకుండా డైరెక్ట్ విచారణకు సాధారణంగా హాజరు కాబోతా ఉన్నాడు. దీనికి ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ జైలుకు పోతాడు అనేది కాంగ్రెస్ మాట. ఏం చెప్తారు? చేయమని చూద్దాం. ఒక గాడిద దొంగ, ఒక మురికి కాల్వ వీళ్ళందరూ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకుల మీద ఏ విధంగా మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. అరెస్ట్ అయితే చేసి చూడమను, తెలంగాణ అగ్నిగుండంగా మారుతుంది, విడిచిపెట్టేది లేదు. ఆయనను అరెస్ట్ చేస్తే 100 మంది కేటీఆర్లు బయలుదేరుతారు, 1000 మంది కేసీఆర్లు బయలుదేరుతారు, 1000 మంది హరీష్ రావులు బయలుదేరుతారు. కార్యకర్తలే ఒక హరీష్ అన్న లాగా, ఒక రామన్న లాగా, ఒక కేసీఆర్ లాగా నీ మీద ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తారు. ఇక తట్టుకునే శక్తి నీకైతే ఉండదు. కొరిమితోటి తల గోక్కుంటానో రేవంత్ రెడ్డి, నీకు అధికారం వచ్చింది ఇచ్చింది ప్రజలకు ఏదో చేస్తావని. నీకు ప్రత్యర్థుల మీద, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి లోపల నూకుతావని కాదు. అది గుర్తెరిగి పాలన చెయ్యి.